ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓకి వస్తుంది. మరి ఈ ఐపీఓలో మనం ఇన్వెస్ట్ చేయాలో లేదో డిస్కస్ చేద్దాం. ఈ ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ ఈ కంపెనీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇది ఒక రెన్యూబుల్ ఎనర్జీ ఫార్మ్. సోలార్ అండ్ విండ్ ఎనర్జీ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఈ కంపెనీ కరెంట్ ఆపరేటింగ్ కెపాసిటీ 3300 మెగావాట్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ 13,600 మెగావాట్స్ పైప్ లైన్ లో ఉన్నాయి. ఫస్ట్ ఈ కంపెనీకి సంబంధించిన పాజిటివ్స్ చూద్దాం. దీనికి పేరెంట్ కంపెనీ అయిన ఎన్టీపీసీ మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ అండ్ ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ రెవెన్యూ పరంగా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 1000% రెవెన్యూ గ్రో అయింది. 2029 కల్లా సోలార్ కెపాసిటీ 3x వరకు పెరుగుతుంది. అండ్ ఈ ఐపీఓ ఫుల్లీ ఫ్రెష్ ఇష్యూ. ఐపీఓ ద్వారా వచ్చిన 10,000 crores ని డైరెక్ట్ గా కంపెనీ ఎక్స్పాన్షన్ అండ్ గ్రోత్ కే యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన నెగటివ్స్ చూస్తే ఈ కంపెనీ ట్రాక్ రికార్డ్ జస్ట్ 2 years మాత్రమే ఉంది. డెట్ టు ఈక్విటీ రేషియో కూడా 2 ఉంది, విచ్ ఇండికేట్స్ హై డెట్. PE రేషియో 260 ఉంది. చాలా మంది ఇన్వెస్టర్స్ దీన్ని హై ప్రైస్ కింద కన్సిడర్ చేస్తారు. ఫైనల్ గా చెప్పాలంటే ఈ సెక్టార్ కి స్ట్రాంగ్ పొటెన్షియల్ గ్రోత్ ఉంది. లాంగ్ టర్మ్ కి ఇట్స్ గుడ్, షార్ట్ టర్మ్ కి అవాయిడ్ చేయొచ్చు.